వెల్కమ్ టు బ్యాక్ ఐజాక్ ఫిషింగ్. వెల్కమ్ టు బ్యాక్ కాదు, వెల్కమ్ బ్యాక్. చెప్పు. చుట్టూ 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 చాలా స్పీడ్ పోయింది అది. హలో ఫ్రెండ్స్, చూస్తారు కదా మనతో పాటు అయితే ఇజాక్ ఉన్నాడు. ఇజాక్ కూడా ఒక ఛానల్ ఉంది, ఐజాక్ ఫిషింగ్ అని. అసలు సంగతి ఏంటంటే ఇక వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది కదా, చూడండి బాగా వస్తున్నాయి, ఫుల్ అలలు వస్తున్నాయి. ఎండ అయితే రావట్లేదు, అట్లా దీపం వచ్చినట్టు. దీపం వెలిగితేనే మనకి షికారు మంచిగా అవుతుంది. మన వాళ్ళు అయితే చాలా మంది ఇదే స్పాట్లో షికారు చేసిర్రు, ఒక్క చేప పడతలేదు అని చెప్తారు. సరే ఇవాళ ఏదైనా చేసి ఒక చేపన బయటికి తీద్దామని వచ్చినాం. ఏమేమి తెచ్చినామో మీకు చూపిస్తా, ఒకసారి చూడుర్రి. మొత్తం మనం ఫస్ట్ తాడు, ఈ గోధుమ పిండి, ఈ ఫీడర్లు, ఇది లైన్ దారం, దేనికి మనం సింక్ ఆడటానికి మొత్తం టోటల్ తెచ్చినాం. ఇవాళ అన్ని గేమ్లు ఆడాలి. ఇగో మిషన్, ఇది రాడ్స్, ఇగో ఈ మిషన్, ఈ మొత్తం మిషన్లు మొత్తం అశుభాయ్ పంపించండు ఏపీ ఫిషింగ్ టూర్. ఓకేనా? ఈ స్టిక్స్ అంటే మన పాత ఏవి, ఇవి మొత్తం ఈ మిషన్స్ మొత్తం అయితే మనకి అశుభాయ్ పంపించండు. ఇగో ఈ డబ్బాలు కూడా అశుభాయ్ పంపించండు. ఇగో ఈ డోరీ దారం పెద్దగా పెట్టి మా డానియల్ మరి ఏం పోతే చూడాలా. మినిమం ఇలా 10 కిలోలు వచ్చే కొట్టాలి. ఎందుకంటే ఈ ప్లేస్లో చేపలు పట్టాలని అందరూ అంటారు, కానీ ఖచ్చితంగా నేను షికారు చేసే ఛానల్ అయిపోయింది మనకి వర్క్ మీద పడి. కంపల్సరీ షికారు చేద్దాం, కంపల్సరీ చేపలు బయట తీద్దాం. ఇది మన పిండి కలిపే విధానం కూడా ఇవాళ మీకు ఒక షార్ట్ వీడియో పెడతా, చూడండి. ఇది మొత్తం తౌడే, కాకపోతే కొంచెం తౌడు పక్కన పెడుతున్నా అంటే మన రవ్వలకి బెండుగాలం ఆడదామని, దాంట్లో గోధుమ పిండి ఎక్కువ కలవాలి అట్లా అని చెప్పి పక్కన పెడుతున్నా. ఇవి మనం సింక్ ఫీడర్లకి కాబట్టి కొంచెం పిండి తక్కువ పోసుకోవాలి. ఆల్మోస్ట్ గోధుమ పిండి, ఓన్లీ గోధుమ పిండి, వేరే మిక్సింగ్ చేయలేదు. గాలి కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇట్లా పట్టుకున్నా. నేను ఇంకేదని అనుకునేరు. ఫస్ట్ మిక్సింగ్ బాగా చేసుకోవాలి, లేకపోతే పైనంగా పిండి పోసి కింద తోడేసి కలిపినాం అనుకో, ఆ పిండి మందం వరకు నీకు గట్టిగా ఉంటుంది, తర్వాత మొత్తం లూజ్ అయిపోతుంది. కలుపుడు మిక్సింగే ఉంటుంది, మెయిన్ మిక్సింగ్లోనే ఉంటుంది అంతా. ఇక మన మేస్త్రి మాల్ కలిపినట్టు అనుకో రాదు. ఇది కూడా ఎంతసేపు బిస్కిస్తాను నాతోని. ఈ బిస్కుట్ ఇంట్లో బిస్కుతే శుభ్రంగా పిల్లలకి అందరికి రొట్టెలు అవుతాయి. ఏం బిస్కుట్ ఈ బిస్కుట్. ఈ మల్లెపల్లి దగ్గర పోతుంటే రోడ్ల మీద దాబా ఒకటి ఉంది, తెలిసిన ఉంది. మాట్లాడు మరి. పరోటా పిండి బిస్కెట్కి మంచి కావాలంట. అది చెప్పవా? ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర చేసుకుంటే కూర్చున్నా కదా, అటువైన కానీ పైసలు వస్తున్నాయి నాకు. హలో ఫ్రెండ్స్, ఇది ఇట్లా ముద్ద చేసుకోవాలి. ముద్ద చేసుకొని ఫీడర్లకు కానీ దేనికి కానీ వచ్చి ఇట్లా ముద్ద మళ్ళీ తడిపొడిలాగా ఇట్లా తడిపొడిలాగా కొంచెం ఉంచుకోవాలి. మనం కలుపుకున్నా కూడా మళ్ళీ పలసగా అవుతుంది. తడిపొడి ఇట్లా ఉంచుకోవాలి. అది ఏదో ముంగడు పోయినట్టు అనిపించింది. ఇది పక్కది మధ్యది. చుట్టూ 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 చాలా స్పీడ్ పోయింది అది. గుంస్తుందా? చూడు రాని తొందరగా, మళ్ళీ కంపలేకపోతే కష్టం. గట్టిగానే వస్తుందా గాయస్? ఏదో మనకైతే లాగింది, గట్టిగానే లాగింది. అది ఇరికిచ్చిందా? లాగు. రావాలి. ఫస్ట్ చేప ఏదో వచ్చిందో చూడాలి ఇక. అరే సైడ్కి వస్తుందబ్బా. వా బొచ్చా. ఎక్సలెంట్
వా షాందార్ షాందార్ జబర్దస్త్ గాయ్స్. ఫస్ట్ చేప అయితే పడిపోయింది మనకి. వా ఫీడర్ మీద బాగుంటది వా వా బ్రో. గాలం ఎట్లా పడదా చూపిస్తాను మీకు. ఇక వా బిల్కుల్ నోట్లోకి వెళ్ళిపోయింది. సూపర్ సూపర్. చలో చలో తొందరగా తీసేయి ఇంకా పడతాయి. చూస్తారు కదా ఇప్పుడు దానికే తీసినాము. ఇక మనోడు వేస్తుండు. ఎయ్ 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 ఎక్సలెంట్. కొట్టావా కొట్టావా ఇరికిచ్చావా? వస్తున్నా. పోనీయకు ఎట్టి పరిస్థితుల్లో పోతుంది. గిట్టు పెడతావు. గాయస్ మనోడైతే బెండు కొట్టేసిండు. నేను అక్కడ దిక్కేమో ఫీడర్లు చూస్తున్నా. వా పోదు సార్ ఎట్టి పరిస్థితుల్లో పోదు అది. అంతగానం అవుతున్నాడా? తీ వెళ్ళిందా? అది ఎట్లనే దిగి సాఫ్ చేయాలబ్బా, లేకపోతే కష్టం. అవి ఏమైంది? చేప వెళ్ళిపోయిందా? గాయస్ మిస్ అయిపోయింది గాయస్, సారీ. అంతేనా? గాయస్ గో కొట్టేసిన మనోడు. ఏంది అంత నల్లగా ఉంది? అంత కర్రగా ఉంది. తీ మెల్లది పోయే ఇందాక కూడా ఒకటి పోనిచ్చినావు. వా సూపర్ గాయ్స్. బ్లాక్ డైమండ్ అమ్మాయి చలిలో ఏంది గాయ్స్ ఈ బాధ. చెట్టు తడిచిపోయింది. దుమ్ము ఏంది ఇంత కర్రగా ఉంది? ఇది బ్లాక్ ఫీడా? వా గాయ్స్ కర్ర రవ్వలు కూడా పడుతున్నాయి గాయ్స్. ఒక లైక్ అయితే కొట్టండి గాయ్స్. సూపర్ లేపో చికెన్ లేపో. చలో దా ఎక్సలెంట్. జబ్బుడ షార్ట్ పడ్డది. ముంగడ వాళ్ళుంది చూసి పోతుందా? ఇంకా రావాలి. అది ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే. అంతేనా? ఇది పోతుంది డబ్బా. ఎట్టి పరిస్థితుల్లో రావాలయ్యా అది. పైకి వచ్చింది. గుడ్ పైకి వచ్చింది. చూడు నీకు ఎట్లా వీలైతే అట్లా. అరే అమ్మ ఎంత ఒట్టుకొచ్చింది ఇది. అంతేనా? అటు వదిలేస్తున్నా కానీ నేను
ఏం కాదు తిరుగుతా అటు తిరుగుతాం మళ్ళీ. ఇటే పెట్టి అక్కడ మొత్తం కంపే ఉంది ఇంకా. ఏ మస్తు స్పీడ్ ఉంది. అల్లాడిస్తుంది గాయస్. లోపల దిగొద్దు, లోపల దిగిందంటే అమ్మగారు కమ్మలకి. అమ్మ ఈ భలే దెబ్బ కొట్టినావు బాయ్. మారా కొడుకా దేవుడా ఏంది గాయస్. సెల్ ఉన్నాయి ఏమన్నా మనీ ఉన్నాయా? మనీ ఉంటే తీసేసి దిగు కొద్దిగా. కంపలకే పోతుంది అది. తాగుతలేదు అయ్యా. చిన్న కొద్దిగా వాటర్ తాగితే ఏం కాదు, వెళ్తుంది ఎలుక పడుతుంది. గట్టి పట్టుకో బ్రో, మంచిగా పట్టుకోరి బ్రో. అడుగువా జబర్దస్త్. ఓ డోర్ అంతా గబ్బుగా పెట్టినా. తీద్దాం చూపి ఇక్కడ తీసుకురా దగ్గర. చాలా జబర్దస్త్ రేట్ కాలం 50 కొద్దిగా పోతుంది రాదు. ఎందుకు వెళ్ళదు నిందేనా?
దాని అవతల ఉంచి కాలం మంచి పట్టుకో ఇట్లా కిందికి పట్టుకో గది ఎంత గాయస్ ఇంత ఉంటుంది అదే మరి దాని అంటారు ఇంకా నా పడుకుంది నేను ఇంచుమించు ఉడుకుతున్నా 10 కేజీ కర్రది ఇది చూడు చూడు దానిలో కర్రే ఉన్నది కర్రే గాయస్ కర్రే పడేది గాయస్ తెల్లది గాయస్ తెల్లది అదో సూపర్ అంటే సూపర్ పడ్డాయి ఇంకా చిన్న దోచ కూడా పడ్డది ఇది మనకు ఫస్ట్ పడ్డది అనమాట మిషన్ మీద ఇక చూడండి ఎన్ని పడ్డాయో చెప్పు ఏమైనా చెప్తావా వెల్కమ్ టు బ్యాక్ ఐజాక్ ఫిషింగ్ వెల్కమ్ టు బ్యాక్ కాదు వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ చెప్పు వేగా చెప్పు మళ్ళీ షికార్లో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ పెడుతుంటా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐజాక్ ఫిషింగ్ చూసిన రవ్వలు మొత్తం సింగల్ కాలం మీద కొట్టినాం మొత్తం బెడ్ మీద కొట్టినాం ఇది సింకు ఇది మొత్తం బెడ్ మీద కొట్టేసినాం ఇది ఫీడర్ కాకపోతే వీడియో రాలేదు వీడియో రావడం కారణం ఏంటంటే మీ వీడియో కొట్టినప్పుడు అటు ఎవరు లేరు ఇద్దరం అయిపోయినాము అట్లా వీడియో మిస్ అయిపోయింది వచ్చిన కాడికి వీడియో పెట్టేస్తాం చూడండి